Hey everyone, PJ here on PocketTech. I'm back again with another video. ఈ వీడియోలో మనం జస్ట్ 3 స్టెప్స్లో ఐఫోన్స్లో రింగ్ టోన్ ఎలా సెట్ చేసుకోవచ్చో చూపిస్తాను. జనరల్గా మనం ఐఫోన్స్లో రింగ్ టోన్ సెట్ చేయాలి అంటే ల్యాప్టాప్ కావాలి, దానికి మళ్ళీ ఒక కేబుల్ కావాలి. సో ఈ ప్రాసెస్ అంతా లేకుండా మినిమం జస్ట్ 3 స్టెప్స్లో ఎలా సెట్ చేసుకోవాలో ఇవాళ చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు సాంగ్ ఆర్ రింగ్ టోన్ని సఫారీ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీ ప్రీవియస్ ఫోన్ నుంచి అయినా సరే ఇంపోర్ట్ చేసుకొని మనం ఫైల్స్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఫైల్స్ యాప్. సో ఇలా ఫైల్స్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఈ సాంగ్స్ని నా ఐఫోన్ 11 Pro Maxలో నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ సాంగ్ని మన రింగ్ టోన్ లాగా సెట్ చేయబోతున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ సాంగ్ సఖీలో సాంగ్ అనమాట. సో సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఫైల్స్లో ఉన్న సాంగ్ని రింగ్ టోన్ లాగా సెట్ చేసుకోవడం. మనకి ఈ సాంగ్ వచ్చేసి గరాజ్ బ్యాండ్ ఫార్మాట్లో ఉంది. సో గరాజ్ బ్యాండ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి మనకి రింగ్ టోన్ సెట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. 3D టచ్ చూసారు కదా, మనకి ఇక్కడ షేర్ అని చూపిస్తుంది. క్లిక్ షేర్. చూడొచ్చు, ఇక్కడ మనకి రింగ్ టోన్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ రింగ్ టోన్. ఇన్ కేస్ మీరు కనుక నేమ్ చేంజ్ చేయాలి అనుకుంటే కనుక మనం నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత క్లిక్ డన్. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మనం రింగ్ టోన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం. సో క్లిక్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు మన సాంగ్ అయితే రింగ్ టోన్ లాగా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, యూస్ సౌండ్ యాజ్ అని ఉంటుంది. క్లిక్ ఇట్. సో మీరు టెక్స్ట్కి పెట్టుకోవాలనుకుంటున్నారా, లేదు అంటే నార్మల్ ఫోన్ రింగ్ టోన్ లాగా పెట్టుకోవాలి అనుకుంటున్నారా, ఆర్ఎల్స్ ఏదైనా పర్టికులర్ పర్సన్కి మాత్రమే ఈ రింగ్ టోన్ అసైన్ చేయాలి అనుకుంటున్నారా అని మనకి 3 ఆప్షన్ చూపిస్తుంది. సో డిపెండింగ్ అపాన్ యువర్ ప్రిఫరెన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే స్టాండర్డ్ రింగ్ టోన్ లాగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మన రింగ్ టోన్ అయితే సెట్ అయిపోయింది. ఒకసారి మనం చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ సౌండ్ అండ్ హ్యాప్టిక్స్ అని ఉంటుంది. క్లిక్ దట్. ఫైనలీ నా రింగ్ టోన్ అయితే నేను సెట్ చేసుకున్న సాంగ్కి సెట్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు కన్ఫర్మేషన్ కోసం నేను ఒకసారి కాల్ చేస్తున్నాను. చూసారు కదా, 3 సింపుల్ స్టెప్స్లో మనం రింగ్ టోన్ ఎలా సెట్ చేసుకోవచ్చో. ఇదైతే నేను ఆల్రెడీ కస్టమైజ్ చేసుకున్న సాంగ్ కాబట్టి మనం ఈజీగా సెట్ చేసేసుకున్నాము. ఒకవేళ అదే సాంగ్ని మనం సఫారీలో నుంచి కానీ లేదా ఎక్కడైనా సరే ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి, వాటిని ఎలా రెక్టిఫై చేయొచ్చో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం సాంగ్స్ని సఫారీ నుంచి డౌన్లోడ్ చేద్దాం. సో లెట్స్ గో టు సఫారీ. సో నేనైతే జనరల్గా ఈ జడ్జ్ యాప్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ యాప్ అయినా యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రింగ్ టోన్స్ అని చూపిస్తుంది కదా, క్లిక్ రింగ్ టోన్స్. దీంట్లో నుంచి మీరు ఏ సాంగ్ డౌన్లోడ్ చేయాలి అనేది సర్చ్ చేసుకోవచ్చు. నేనైతే ర్యాండమ్గా ఈ సాంగ్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ బాటంలో చూడొచ్చు, డౌన్లోడ్ అని ఉంటుంది. క్లిక్ డౌన్లోడ్. సో మనకి ఇది డౌన్లోడ్ అవడానికి ఒక 10 seconds పడుతుంది. సో సింపుల్గా ఇలా మనం జెడ్ యాప్ యూజ్ చేసుకొని సాంగ్స్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. మీరు ఇలా సఫారీ యూజ్ చేసి సాంగ్స్ డౌన్లోడ్ చేసుకుంటుంటే కనుక మేక్ ష్యూర్ మీరు డౌన్లోడ్ చేసుకునే సాంగ్ MP3 ఫార్మాట్లో ఉండాలి. సో క్లిక్ డౌన్లోడ్. సో మనం డౌన్లోడ్ చేసిన సాంగ్స్ అని ఇక్కడ డౌన్లోడ్ యారో ఉంటుంది. క్లిక్ దట్. సో ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్. నేనైతే ఈ బ్రెటీ యంగ్ సాంగ్ని ఇప్పుడు రింగ్ టోన్ లాగా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్లిక్ దట్. సో ఇక్కడ కింద బాటంలో షేర్ బటన్ ఉంటుంది కదా, క్లిక్ షేర్. సో ఇలా మనం షేర్ చేసినప్పుడు సెట్ యాజ్ రింగ్ టోన్ కానీ లేకపోతే గరాజ్ బ్యాండ్ కానీ ఓపెన్ అవ్వదు. అందుకని చెప్పి నేను ఒక థర్డ్ పార్టీ రింగ్ టోన్ మేకర్ యాప్ యూజ్ చేస్తున్నాను. సో గో టు మోర్. సో ఇక్కడ చూసారు కదా, రింగ్ టోన్ మేకర్ యాప్. ఇది వచ్చేసి మనకి ఫ్రీ యాప్, మనం యాప్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో లెట్స్ క్లిక్ రింగ్ టోన్ మేకర్. సో సాంగ్ అయితే సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయింది. క్లిక్ దిస్. సో ఇక్కడ చూడొచ్చు, మనం క్లిప్ చేసుకోవచ్చు, లేదు అంటే రీనేమ్ చేసుకోవచ్చు. క్లిప్ అంటే ఏంటి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఎడిట్. మనం సాంగ్ లెంత్ ఎంత కావాలి, లేదు నాకు పర్టికులర్గా ఈ టోనే సాంగ్గా కావాలి అనుకుంటే మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ బటన్ లాగా ఉంటుంది. సో మీరు ఎంత కావాలి అంటే అంత లెంత్లో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫేడ్ ఇన్ అంటే లైక్ సాంగ్ స్లోగా స్టార్ట్ అయిపోతుంది, ఫేడ్ అవుట్ అంటే మళ్ళీ స్లోగా ఎండ్ అయిపోతుంది అనమాట. సో ప్రిఫరెన్స్ మీకు అలా కావాలి అనుకుంటే కనుక మీరు ఫేడ్ ఇన్ ఆన్ చేసుకోవచ్చు. ఎంత సెకండ్స్కి పెట్టుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ టైమర్ ఉంటుంది. సో నేనైతే ఫేడ్ ఇన్ పెట్టుకోవట్లేదు, యాజ్ యూజువల్ నార్మల్గా వదిలేస్తున్నాను. లెట్స్ క్లిక్ డన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, మనకి మేక్ అని చెప్పి ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. క్లిక్ దాట్. సో అది క్లిక్ చేయగానే కింద మనకి గరాజ్ బ్యాండ్ అని చూపిస్తుంది కదా, క్లిక్ గరాజ్ బ్యాండ్. సో మనకి ఈ సాంగ్ అయితే ఇక్కడ గరాజ్ బ్యాండ్లో ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇంపోర్ట్ అవడానికి ఇట్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్. సో ఈ ఫైల్ వచ్చేసి మనకి అరౌండ్ 5.5 MB ఉంది.
సో ఇక్కడ నుంచి మనం రింగ్ టోన్ ఎలా సెట్ చేసుకోవాలి అని మనకు ఆల్రెడీ తెలుసు. ప్రెస్ అండ్ హోల్డ్, షేర్. సో సెంటర్లో రింగ్ టోన్ అని ఉంది కదా, ట్యాప్, కంటిన్యూ, ఎక్స్పోర్ట్. సో క్లిక్ ఓకే. సో చూసారు కదా రింగ్ టోన్ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇలా మనం ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని ఏ సాంగ్ అయినా సరే మనం రింగ్ టోన్ లాగా సెట్ చేసుకోవచ్చు. యూజ్ సౌండ్ యాజ్ స్టాండర్డ్ రింగ్ టోన్. సో ఒకసారి ఇప్పుడు మనం ఈ బ్రెటీ యంగ్ సాంగ్ మనకి రింగ్ టోన్ లాగా సెట్ అయిందో లేదో చెక్ చేద్దాం. లెట్స్ గో బ్యాక్ టు సెట్టింగ్స్, సౌండ్ అండ్ హ్యాప్టిక్స్, రింగ్ టోన్. సో చూడొచ్చు బ్రెటీ యంగ్ సాంగ్. సో నేనైతే పర్సనల్గా ఈ సాతియా హిందీ సాంగ్కే ప్రిఫర్ చేస్తున్నాను. సో లెట్ మీ సెట్ ఇట్ అప్. సో చూసారు కదా మనం రింగ్ టోన్ని చాలా సింపుల్గా ఇలా 2 యాప్స్ యూజ్ చేసుకొని సెట్ చేసేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి గరాజ్ బ్యాండ్, ఇంకోటి వచ్చేసి రింగ్ టోన్ మేకర్. సో చూసారు కదా మనం ఈ 2 యాప్స్ యూస్ చేసుకొని మనం రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. మీలో ఒక్కరికి హెల్ప్ఫుల్గా అనిపించినా కానీ ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. సో ఎవరైనా సరే ఈ ప్రాసెస్ యూస్ చేసుకొని రింగ్ టోన్ సెట్ చేసుకుంటే మాత్రం ఏ సాంగ్ సెట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. సో అమెరికాలో లాంబార్డ్ స్ట్రీట్ అంటే ఒక స్నేక్ స్ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.